తాడిపత్రి రాజకీయాలు మాత్రం ఒక కొలిక్కి రావటం లేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ను కలిసి ఫిర్యాదు చేశారు పెద్దారెడ్డి. అయితే పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ఎస్పీకు వినతి పత్రం వైసీపీ నాయకులు అందజేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్త రామకృష్ణ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కూడా అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గోరంట్ల మాధవ్, వెన్నపూస రవీంద్రారెడ్డి గారితో కలిసి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అధికారికంగా. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం, నిన్నటి నుంచి కూడా తాడిపత్రి రాజకీయాలు హీట్ ఎక్కిపోతున్నాయి. ఈవెన్ మీడియా ముఖంగానే ఇద్దరు కూడా రఫా రఫా అంటూ వార్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పుడు రఫా రఫా అన్న డైలాగ్ మూవీలో కన్నా కానీ తాడిపత్రి రాజకీయాల్లో బాగా ఫేమస్ అయిపోయింది. తాడిపత్రిలో నిన్నటి నుంచి కూడా పరిణామాలు కనుక చూసుకుంటే పెద్దారెడ్డి 4-5 సార్లు తాడిపత్రి రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ నాకు ఇవ్వటం లేదు, ఎవరో ఒకళ్ళు వస్తున్నారని చెప్పి నాకు చెబుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులకి ముందుగా తెలియజేస్తే శాంతి భద్రతలకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటారు, అప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రికి రావచ్చు. ఇది కోర్టు ఇచ్చిన ఆదేశాలు. అయితే పెద్దారెడ్డి ఇక్కడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ వాటిని అతిక్రమించారు కూడా. అంటే పోలీసులకు చెప్పకుండా రావటం జరిగింది. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పినప్పటికీ కూడా వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక కారణం చెప్తారు, శాంతి భద్రతల దృష్ట్యా నన్ను దూరంగా ఉంచుతారు. ఎందుకంటే గతంలోనే నేను తాడిపత్రికి వస్తా అన్నప్పుడు ఈవెన్ అక్కడ జిల్లా ఎస్పీ కానీ వీళ్ళు లేఖ రాయటం జరిగింది, మీరు వస్తే శాంతి భద్రతలను కంట్రోల్లో ఉంచడం చాలా కష్టమవుతుంది, మీరు తాడిపత్రికి రావద్దు అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి నిన్న హఠాత్తుగా కూడా పెద్దారెడ్డి తాడిపత్రికి రావటము, ఆయన వచ్చిన 1.5 గంటలోనే ఆయన మీద దాడులు చేయడానికి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం తయారవుతుంది, ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు వెళ్ళటము, వెళ్ళి ఆయనకి సర్ది చెప్పే ప్రయత్నం చేయటము, సర్ది చెప్పే ప్రయత్నంలోనూ ఆయన వినకపోవడంతో ఇక ఆయన అదుపులోకి తీసుకొని ఆయన్ని సేఫ్గా కూడా అక్కడి నుంచి తరలించటము, ఆయన సొంత గ్రామం వైపుగా ఆయన్ని తరలించటము ఇదంతా కూడా జరిగింది. అయితే ఆ తరువాత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఆయన సోషల్ మీడియాలో ఆయన వార్నింగ్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్దారెడ్డిని కలవటానికి వెళ్ళారో వాళ్ళెవరో మాకు తెలుసు అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పి కూడా ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అన్నట్లుగానే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట మీద నిలబడి ఈరోజు దాడులు కూడా చేశారు. ఇవాళ ఉదయం కూడా కిట్టు అనే ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటి మీద దాడి చేసి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన న్యూస్ను కూడా మనం యూటీవీలో చూసాము. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి చేసినందుకు ఇప్పుడు పెద్దారెడ్డి వెళ్ళి అక్కడ అధికారికంగా ఒక ఫిర్యాదు చేయటం అయితే జరిగింది. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పెద్దారెడ్డితో పాటు కూడా ఇటు మిగిలిన నాయకులు కూడా కొంతమంది పాల్గొనటం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ అధికారికంగా కూడా ఒక ఫిర్యాదు అయితే నమోదు చేయటం అయితే జరిగింది. ఎందుకంటే కార్యకర్తల మీద దాడులు చేశారు అని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆ దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ కూడా పెద్దారెడ్డితో పాటు అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గోరంట్ల మాధవ్, వెన్నపూస రవీంద్రారెడ్డి వీరందరూ కూడా కలిసి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి వెళ్ళి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అధికారికంగా. ప్రజెంట్ తాడిపత్రి రాజకీయాలు మాత్రం ఒక కొలిక్ అయితే రావటం లేదనే దీన్ని బట్టి అర్థమవుతుంది. బహిరంగంగానే ఇద్దరు కూడా సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్లతో తాడిపత్రి రాజకీయం నిండిపోతుంది. మరోవైపు బహిరంగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి మా శత్రువు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా శత్రువులు కాదంటూ ఎవరైతే ఇంటికి వెళ్ళారో కార్యకర్తలు వాళ్ళ ఇంట్ల మీద దాడులు జరిపారు. అయితే మొత్తం కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పోలీసులు దాని మీద కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం వెళ్ళి పెద్దారెడ్డి అనుచరులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో కిట్టు ఆయన ఇంటి మీద దాడి చేశారని చెప్పి ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా కూడా ఈ దాడిని ఖండిస్తూ కూడా పెద్దారెడ్డి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయటం అనేది జరిగింది. అయితే పెద్దారెడ్డి కూడా మాట్లాడటం అయితే జరిగింది. నిన్న మాట్లాడిన మాటలో కూడా చెప్పారు, అంటే పోలీసులు కూడా ప్రజెంట్ రాజకీయ ఒత్తిడికి తలొగ్గుతున్నారు, ప్రజెంట్ పోలీసులు అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తూ కూడా ప్రజెంట్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు తాడిపత్రిలో కొనసాగుతున్నాయని చెప్పి పెద్దారెడ్డి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోవైపు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే అక్కడ శాంతి భద్రతలు కొరవవుతాయి, శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండవు అని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు.
అయితే వీటన్నిటి నేపథ్యంలో కూడా తాడిపత్రికి గత సంవత్సరంగా కూడా పెద్దారెడ్డి దూరంగానే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయి సంవత్సరం అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఆయన అక్కడి నుంచి దూరంగానే ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి కనుక తాడిపత్రిలో అడుగు పెడితే ఆయన మీద దాడులు చేస్తామని చెప్పి, ఆయన ఇంటిని ధ్వంసం చేస్తామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి తనను తాడిపత్రిలోకి అలో చేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేయటము, ఆ పిటిషన్ని పరిశీలించిన కోర్టు కూడా, హైకోర్టు కూడా పరిశీలించి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అలో చేయాలి పోలీసుల బందోబస్తుతో అని చెప్పి చెప్పటము జరిగింది. ఆ తరువాత అయినప్పటికీ కూడా అలో చేయకపోవటము, పోలీసులు ఎస్ఐ వీళ్ళు అలో చేయటం లేదు తాడిపత్రిలోకి, కోర్టు ఆదేశాలను వాళ్ళు పాటించడం లేదని చెప్పి మరలా పిటిషన్ వేశారు పెద్దారెడ్డి. మరలా పిటిషన్ వేసిన తర్వాత పోలీస్ బందోబస్తుతో ఆయన్ని తాడిపత్రిలోకి రానివ్వాలి అని చెప్పారు. అయితే నిన్న తాడిపత్రిలోకి రావటము, తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరిద్దరు వర్గాల మధ్య కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక ఘర్షణ వాతావరణమే కొనసాగుతూ ఉంది. మరోవైపు ఎటు నుంచి ఏ దాడులు జరుగుతాయో అని చెప్పి, శాంతి భద్రతలు ఎక్కడ కొరబడతాయో అని చెప్పి కూడా పోలీసులు కూడా వాళ్ళు చేయవలసిన భారీ బందోబస్తులు కానీ వారు కూడా అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షించే విధంగా ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కొనసాగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా తాడిపత్రిలో పరిస్థితులు ప్రజెంట్ అయితే శాంతియుతంగా లేవు. అక్కడ ప్రజలు తాడిపత్రిలో ఎప్పుడు శాంతి వాతావరణం నెలకొంటుంది అని అయితే వేచి చూస్తున్నారు.